నేనేం అడిగేది ఏం సార్, మీరు ఏ సెక్షన్ పెడతారు ఏం పెడతారో మీరు చూడండి ఇదని చెప్పేసి అని అన్నా. ఉమ్. అంటే సర్లే ఇదని చెప్పేసి పెట్టేసిండు ఇక. అంటే ఆ ఎస్ఐ గారికి ఎస్ఐ గారే చేసిండ్లా, నువ్వు చేస్తే ఎస్ఐ గారు చేసిండ్లా? ఆయనే చేసిండు. చేసి ఎవరు మాట్లాడేది చెప్పండి అన్న నేను. ఆ, నువ్వు కేసు పెట్టినావు కదా మేడిపల్లి పిఎస్లో అన్నాడు. ఆ, అవును పెట్టినా అన్న. ఎవరు మీరా ఇదనా అన్న. అంటే నేను ఎస్ఐని, మేడిపల్లి ఎస్ఐనా ఇదనా అన్నాడు. పేరు చెప్పిండు ఏమన్నా? ఇక పేరు ఏదో ఏదో చెప్పిండు, మరి నేను మర్చిపోయినా నా పేరు. ఆ, ఏదో పేరు చెప్పిండు మొత్తానికి. ఉమ్, పెట్టిగా నువ్వు ఎవరు పెట్టమన్నారు, ఎందుకు పెట్టినావు, నీకేం జరిగింది అన్యాయం ఇదని చెప్పేసి అని అన్నాడు. ఉమ్, ప్రస్తుతం మళ్ళీ ఆయన ఒరిజినల్ జీవో ఎవరి దగ్గర ఉంది అంటాడు. ఉమ్. ఏది? అంటే నేను ఈ విద్యా హక్కు చట్టానికి ఆ, సంబంధించిన ఆ, ఒరిజినల్ దానికి జీవో. సంబంధించి ఆ, ఒరిజినల్ జీవో ఎవరి దగ్గర ఉందా అంటాడు. ఉమ్, అంటే నా దగ్గర ఉంది, మా ఇంటి దగ్గర గార్లలో ఉన్నా ఇదేనా అన్న. ఉమ్, అంటే అంటే ఏదో నేను ఎందుకన్నా కొంచెం ఏదో ఏదో పిలిచి మాట్లాడదే ఇట్లా ఇదేనా అని అంటే దూరంలో మాట్లాడిండు. ఓకే. అయితే నేను అసలు కాన్సెప్టే చెప్పలే. ఏమన్నా సెక్షన్లో జాగ్రత్త చూడండి సార్, ఏమన్నా నోటీస్ సర్వ్ అయిందని అందాం అనుకునేసరికి మళ్ళాడే కట్ చేసిండు. అంటే ఎవరిని పిలిపించి మాట్లాడతాడట? అప్పుడు ఇప్పుడు నేనేమో అంటే నా సైడ్ నుంచి వచ్చి ఎవరినో ఒకరిని పిలిపించి కాంప్రమైజ్ చేసుకో అన్నట్టుగా మాట్లాడిండు. ఇప్పుడు తిన్మార్మల్ అన్నను పిలిపించుకొని కాంప్రమైజ్ చేసుకో అంటున్నాడు. కాంప్రమైజ్ చేసుకో అన్నట్టుగా మాట్లాడిండు. ఉమ్, అంటే నేను అసలు ఎవరిని అంటే నేను ఇక అసలు ఆలోచనే లేదని చెప్పిన. ఏమన్నా నోటీస్ సర్వ్ చేసిందా లేకపోతే ఏ సెక్షన్లో పెట్టిందా ఏమన్నా ఉంటే నాకు కొంచెం ఫార్వర్డ్ చేయండి దానికి సంబంధించిందని అన్న. ఆ. ఏమంటే పెట్టేసింది ఇక, రీప్లై ఇయ్యరు ఇక. ఈయనకెందుకట అంత బాధ ఎస్ఐ గారికి? ఏం లేదు, ఇప్పుడు దాన్ని వీళ్ళు నువ్వు ఆఫీస్లోకి పోయినప్పుడు ఎవరెవరు ఉందా అన్నాడు. ఉమ్, ఆఫీస్లోకి పోయినప్పుడు నేను ఎవరెవరు ఉన్నారు అనేది చాలా మంది ఉన్నారు, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ ఉన్నారా ఇదని అన్న. ఉమ్, మరి ఎవరైనా నెంబర్లు తీసుకున్నావా, ఎవరైనా ఫోన్ ఏదైనా అంటే ఎక్కడ నెంబర్లు తీసుకునేటట్టు ఉన్నదో అసలు నన్ను సొక్కబట్టి గుంజి బయట దాకా తీసుకుపోయిందా ఇదని అన్న. ఉమ్, అంటే మరి ఏమన్నా నీ దగ్గర ఇంకే వేరే ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఉమ్. ఏం లేదు సార్, జరిగిన విషయం అది, నాకు చాలా అవమానం జరిగింది, ఇది చేసిండు అది చేసిండు అందుకనే నేను కేసు పెట్టినా ఇదని అన్న. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే ఎస్ఐ గారిది, తీన్మార్ ఉమ్. మల్లన్న ఆయనకు ఫోన్ చేసినట్టున్నాడు. చేసి ఆ, చె- ఆ, ఆ. చేసి చిలక ఉమ్, ప్రవీణ్ గాడే బెట్టుమాని ఉంటాడు ఉమ్, ఉమ్, ఉమ్. అనేది ఆయన అనుమానం. ఆ. ఎందుకంటే ఆయనకు వచ్చే లుచ్చ ఆలోచనలన్నీ ఇతరులకు వస్తాయి. ఉమ్, ఉమ్, ఉమ్. నువ్వు అక్కడికి మేడిపల్లికి పోయి చిలక ప్రవీణ్ అన్న నా మీద కేసు ఇట్లా కేసు ఫిర్యాదిస్తే తీసుకుంటలేరు అని చెప్తే ఉమ్, సరే అని మనం మాట్లాడదాం తీ అని మనం అంటే, ఉమ్. ఇక మళ్ళీ తిరిగి ఇప్పుడు చిలక ప్రవీణ్ గాడే రెచ్చగొట్టి పంపించిండు అని అనుకుంటాను. అనుకుంటారు. అట్లా అట్లా అయితే అన్న, అనుకుంటాడు. నిన్న విషయం ఏంటంటే నిన్న సాయంత్రం నాకు ఓయూ స్టూడెంట్ మల్లేశం అని, ఇప్పుడు ఈ ఓయూ శంకర్ ఉన్నాడు కదా, ఆయన ఉమ్, ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఉమ్, ఆయన నాకు ఫ్రెండ్ అన్నట్టు, వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్సే నాకు. ఉమ్, ఆయన ఫోన్ చేసిండు నాకు. ఆ, చేసి ఇట్లా క్యాంపెయినింగ్ చేస్తానన్నా, నీ వీడియో చూసినా, ఇట్లా ఇట్లా జరిగింది అట్లా జరిగింది, అట్లా చేస్తాడా కులపోడా ఇదనా అన్నాడు. ఉమ్, అంటే బ్రదర్ నేనైతే ఒకటే అనుకుంటా, ఇక డిసైడ్ అయినా నేను ఉమ్. ప్రతి యూనివర్సిటీకి, ప్రతి డిగ్రీ కాలేజీ, ప్రతి పీజీ కాలేజీ తిరిగి ఒక బ్రోచర్ రిలీజ్ చేసైనా కానీ ఈ విషయం మొత్తం స్ప్రెడ్ చేస్తా ఇదని చెప్పేసి అని అన్న. అయితే నీ వీడియో చూసినాక ఓ 5-6 ఉమ్. మన మున్నూరు కాపు సభ్యులు వేసిండ్రు. ఆహా. ప్రవీణ్ అన్న వీడియో చూసినామన్నా, ఇక వాడు దుర్మార్గుడు అని మనకు తెలుసు కానీ ఉమ్, సేమ్ గిట్నే బీసీల గురించి మాట్లాడతాను కానీ అంటే, బ్రదర్ మీరు ఆ, మున్నూరు కాపులే, మీరు హానెస్ట్గా చెప్పండి, ఉమ్, గ్రామాలలో మిమ్మల్ని ఏమంటారు చెప్పండి అంటే, ఉమ్, ఇక పటేల్లే అంటారా అన్న అంటాడు. ఇక ఉమ్, మరి పటేల్ అని మీరే అంటారు. ఉమ్, ఇంకోటి, నాకు మల్లన్నతోటి వ్యక్తిగతమైన వైరం ఉన్నదా? ఉమ్, ఒక రాజకీయం చేద్దాం పాదయాత్ర అని పోయినాం. ఉమ్, పోయినప్పుడు ఆయన నన్ను పని కట్టుకొని ఒక పెద్ద ఎత్తున బ్లేమ్ చేయాలని చూసిండు. ఉమ్. చూసినప్పుడు నేను తిరగబడ్డా. అవును. తిరగబడి నాలాంటోళ్ళను ఇంకెంతమందిని ఇట్లా ఆగం చేస్తుండో అనే కోణంలో నేను ఆలోచించి తిరగబడ్డా. ఇప్పుడు తిరగబడి ఇద్దరు బ్రదర్స్ లాగా కలిసి తిరిగినప్పుడు అట్లనే ఉండాలి కదా అన్న. అట్లనే ఉండాలి. ఏదన్నా చిన్న చిన్న లోపాలున్నా నేను ఆయన లోపాలను చూసి సర్దుకపోయినా. అవును. కానీ ఆయన నా మీద తనకెప్పుడు నేనెందుకు ఎక్కడ థ్రెట్ అయితానో అనుకున్నాడాయనే. అనుకోని ఉమ్, నా మీద నిందేయాలని చూసిండు. నేను తిరగబడలేను అనుకున్నాడేమో. కానీ ఆయన ఉమ్, ఊహించలేదు. అంతే తప్పించి ఉమ్, ఆయన మీద నాకేం పగ. ఇప్పుడు ఉమ్, చెప్పిన శ్రీనివాస్ అన్న గూడా, "అన్నా ఉమ్, ఇగో నేను నా పరిస్థితి ఇది" అని జెప్పితే, అన్న ఉమ్, హ్యాండిక్యాప్డ్ అని నాకు తెలుసు గాబట్టి, ఎందుకు ఉమ్, తీసుకుంటలేరు ఫిర్యాదు ఇచ్చినప్పుడు కనీసం దాన్ని చూడాలి గదా! ఉమ్. దాంట్లో ఉన్నదో లేదో తీవ్రత చూసినాక పడేత్తే పడేయుర్రి మీరు.
అసలు నువ్వు అన్నంక తర్వాత అప్పుడు తీసుకున్నారు వాళ్ళు. అంతేగాని శ్రీనివాస్ అన్నది ఎక్కడనో నాకు తెలవది. శ్రీనివాస్ అన్నని నేను గలవలే. నన్ను ఆయన అవును. గలవలే. హ్మ్. ఆయన బాధితుల్లాగా నాకు ఫోను చేసిండు. నేను హక్కున చేర్చుకున్నా. అవును. అంటే ఇది ఇప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పినాము రెస్పాండ్ అయ్యిండ్రు. రెస్పాండ్ అయిన. ఆయన 10 మంది దాకా ఫోను చేసిండట. ఎవ్వరు రెస్పాండ్ కాలేదట. హ్మ్. నాకేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్‌నా నేను? నాకు వేరే పనులున్నాయా? బాధితుల అవును. సమస్యలే ఇంటా నేను. అంతే. నాకు తోచినంత సాయం జేస్తా. నా వల్ల అవును. గాదన్నప్పుడు ఇది మన వల్ల గాదే అని చెప్తా. అంతేగాని నేను హ్మ్. బ్లాక్‌మెయిల్ చేసుడో, దందాలు చేసుడో నా దగ్గర హ్మ్. ఉండదు. భూతద్దం హ్మ్. యేసుకొని వెతికినా దొరకదు బ్రదర్ అని జెప్తే, కానీ ఇట్లా హ్మ్. కులపోళ్ళను ముంచడం అయితే తప్పే. ఇది మాన్తలేడే వాడిది. మేము హ్మ్. గూడా పోయినమే. పోతే వానికి పనుంటేనే దగ్గరకు తీసుకుంటాడే వాడు హ్మ్. అంటాండు. అంటే వానికి కులపోళ్ళ దాంట్లో గూడా డబ్బెవని దగ్గర ఉన్నదో, దబ్బెవని దగ్గర లేదో సూసి దగ్గర తీసుకుంటాడు అంటాన్లుగా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏందంటే అన్న, ఇప్పుడు ఒక మొన్న బీసీ గర్జన పెట్టిండు అక్కడ ఏదో మన గుర్రంపోడ అక్కడ పెట్టిండు ఔట్‌కట్స్ రింగ్ రోడ్‌లో. హ్మ్. ఆయన కాన్సెప్ట్ ఏంది ఎవడోడు సౌండ్ పార్టీనోడు పిలిసి వాడిని తీసి వానితోటి డబ్బులు తీసుకొని ఇంక వానికి ఒక పదవి పట్టేస్తాడు. ఇప్పుడు ఏం లేదు బ్రదర్ ఆయన ఆలోచన. హ్మ్. 2028లో ఆయన ఎమ్మెల్యే గావాలి. హ్మ్. హ్మ్. ఎమ్మెల్సీగా ఆయన పనితనం ఏందో ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ చూషిండ్లు. అర్థమైపోయింది గ్రాడ్యుయేట్స్‌కి. అవునవును. పెద్దగా మాటలకును, చేతలకు పొంతన లేదు. ఆహా! మనమేదో కొట్లాడతాడు, మనకేదో జాబులేపిస్తాడని మనం అనుకున్నాం గానీ, అంత సీన్ లేదు. ఒట్టిదే హ్మ్. ప్రగల్భాలు పలుకుడు అనేది హ్మ్. అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేత్తాండు ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకుంటే, చిన్న అవునవును. మొత్తంలో ఓటర్లుంటరక్కడ. ఓ హ్మ్. 1,00,000 ఓటర్లనో, 70,000 ఓటర్లనో మనం ఆకర్షించగలిగితే హ్మ్. మళ్ళా ఎమ్మెల్యే అయితాం. అదేలే వాళ్ళని మళ్ళా ప్రభావితం మనకు చేస్తే సంబంధించి రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ముందుకు పోవచ్చు హ్మ్. అని హ్మ్. హ్మ్. ఆశిస్తున్నాడు. అంతే తప్పించి ఆయన గొప్ప హ్మ్. విజనర్ అనో, లేకపోతే ఆ! మహా తెలివి కల్లోడనో, నేను రాజకీయాలను చెప్పేది ప్రక్షాళన చేసే అంత స్థితి ఉన్నదనో ఆయనకు లేదు. మనకు తెలుసు మన అసోంటోళ్ళకి దగ్గరున్నోళ్ళకు. ఆయన క్యాలిబర్ మనకాయన సబ్జెక్ట్ తెలుసుగా మనకి. తెలుసు గదా! అంత క్యాలిబర్ ఆ! ఉన్నోడైతే హ్మ్. నువ్వు కాంగ్రెస్ తోటి మెడల పుస్తక కట్టించుకున్నావు నీకు నువ్వే. అవును. వాళ్ళు నిన్ను పిలువలే. నీ మెడల వాళ్ళు తాళపుస్తక కట్టలే. హ్మ్. తాళపుస్తక కట్టించుకున్నోనివి మొగంతోటి సంసారం సక్కగా జేయాలా లేదా? మళ్ళా అందులోనే లొసుగులు పెడతాంటే ఎట్లా? లొసుగులు గాదు. నీకంత ధైర్యం ఉంటే నువ్వు హ్మ్. బయటికి రా. బయట నుండే కొట్లాడనుంటివి. కొట్టాడు నుండి. అవునవును. నీకంత శక్తుంది. బీసీలను ఏకం చేసే శక్తుంది. ఎస్సీలను ఏకం చేసే శక్తుందన్నప్పుడు బయటికెళ్ళి కొట్లాడాలె. తీరా అసలన్నా గెలిచినంక తీన్మార్గంలోనే హ్మ్. నేను ఇది, అది అంటే నువ్వు చాయ పైసలు అడుక్కున్న స్థితి నుండి హ్మ్. అంగీలు చినిగిపోతే గోడలకు పేపర్లు అతికించుకున్న స్థితి నుండి హెలికాప్టర్ దాకా ఎక్కడికెదిగినవు? పోయింది. హెలికాప్టర్ దాకా పోయింది. మళ్ళీ నేను హెలికాప్టర్ కొంటానంటే, హెలికాప్టర్ హ్మ్. కొనేంత శక్తి నీకున్నప్పుడు, మళ్ళీ రెడ్డిల హ్మ్. కాళ్ళ దగ్గరెందుకు? మరెందుకు అసలు నువ్వు బ్రాహ్మణుల కాళ్ళ దగ్గరెందుకు? నువ్వు ఇండిపెండెంట్‌గా ఉన్నప్పుడు నీకు మంచి ఫెయిత్ ఉండేది. ఆ! అది నువ్వు ఇండిపెండెంట్‌గా అయిపోయినావు అంత రెప్యుటేషన్ ఉంటది నీకు ఆ! జనాలల్ల. మీరన్నది ఇంకా మంచి పాయింట్. అసలు ఇది ఇండిపెండెంట్‌గా కరెక్ట్ ఉండి కదా! నువ్వు గెలిస్తే, హ్మ్. 'చిలుక ప్రవీణ్' లాంటోడు గూడా తలదించుకోను. అరే! బరాబర్ ఆయన కరెక్ట్ ఉందది. జనాలు నిజంగా ఆయనను యాక్సెప్ట్ జేస్తాన్లు అని తలదించుకుండు. అన్న నేనొక విషయం చెప్తిను. అసలు నువ్వు తెలంగాణ వాదిగా ఉండి తెలంగాణోళ్ళ మీద కొట్లాడతావా? ఆంధ్రోళ్ళ మీద కొట్లాడతావా? ఆ! చెప్పు. మీ ఆంధ్రోళ్ళ ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి. నేను చూపెడతా పా వాటి మీద కొట్లాడదాం పా. హ్మ్. నువ్వు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కేసీఆర్ మీద నువ్వు ఫైట్ చేస్తే ఎక్కడిది? అన్నీ మళ్ళీ నువ్వు ముచ్చట్లు. నువ్వు చదివే పేపర్‌లో ఈనాడా, ఆంధ్రజ్యోతేనే. అన్నీ ఆయనదేం లేదు. ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాలు. దాంట్లే బీసీలను చంపవలసొస్తే బీసీలను చంపుతాడు. 300 కాపులను చంపవలసొస్తే 300 కాపులను చంపుతాడు. ఎవ్వరి గంతే. మీద నిందలేయవలసొస్తే వాళ్ళ మీద నిందలేస్తాడు. అవునవునవును. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుండి నువ్వు అట్టనే సూటు బూటేసుకొని ఈ సబ్జెక్ట్ అంతా పట్టుకొని పోతే లెక్క హ్మ్. వేరే ఉండు. ఒక 6 నెలలు, 8 నెలలు నిన్నక్కడ మొత్తం ఒక అవును. మహారాజొచ్చిండన్నట్టు నిన్ను పొగుడు. హ్మ్. 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 ఇప్పుడు నువ్వు హ్యాండిక్యాప్డ్‌వి, అవును. నిరుపేదవి, సబ్జెక్ట్ హ్మ్. ఉన్నది. ఆ! కానీ ఈయనతోటి మనకేం రాదు. మళ్ళా పెద్ద సబ్జెక్ట్ పట్టుకొచ్చిండు. ఏదో ఇప్పుడు సబ్జెక్ట్ పట్టుకొని దీని మీద మాట్లాడితే నేను మళ్ళా ప్రభుత్వానికి యాంటీ కావాల్సొస్తది. యాంటీ కావాల్సి వస్తుంది. ఒకటేందంటే అన్న ఇప్పుడు ఆల్రెడీ టీడీపోళ్ళు వీళ్ళు ప్యాకేజ్ పెట్టిండ్రు వీనికి. ఆ! ఎవలు టీడీపోళ్ళా? వాళ్ళే అడుగుతుండ్రు ఇప్పుడు. ఇప్పుడు ఈ రెడ్లు వెలమల్ని కూసోలాగే రాజకీయం తీసుకొచ్చింది వాళ్ళే. ఎందుకు రెడ్లు వెలమలు లేకపోతే నెక్స్ట్ వచ్చేది ఒక వీళ్ళు ఖమ్మోళ్ళొస్తారుగా ఇగ. అవును. ఇప్పుడు ఇగ టీడీపోలతోటి వాళ్ళదే రాజ్యం ఇగ. అంటగాగుతాండా అయితే? అవి ఇప్పుడు ఆల్రెడీ ప్యాకేజ్ పెట్టిండ్రు. ఆ ప్యాకేజ్ ప్రకారమే మాట్లాడుతాండు. లేదా నారాయణ శ్రీ చైతన్య మీద నీకు అంత ప్రేమ ఎక్కడిది? ఆ! ఒకప్పుడు ఇగో హ్మ్. నారాయణ కాలేజీ వాళ్ళు ఇంతమంది సచ్చిండ్లు, శ్రీ చైతన్య ఆ! వాళ్ళు ఇంతమంది సచ్చిండ్లని బోర్డ్ మీద లెక్కలేసి చూపించినావు గదా!
మీ దుకాణం నడవనియను అని చెప్పేసి ప్రగల్భాలు పలికినావుగా, మీకు దుకాణం బంద్ చేస్తా ఇదేనని. అయితే ఆ టీడీపీ నుండి ఆ చోటా మోటా లీడర్లు కొంతమంది ఉన్నారు. వీళ్ళు వా కొన్నారన్నావా? వాళ్ళు ఈయన తోటి టచ్‌లుండి ఇక్కడ కొంత టీడీపీ క్యాడర్ ఉన్నది కదా! దాన్ని బేస్ చేసుకొని ఈయన తోటి ఏదైనా రాజకీయం చేద్దాం అనుకుంటాండ్లు. దేనికైనా అమ్ముడు పోతాడు. తెలంగాణ ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదు. అదే లేదు, నాకు ఎప్పుడు అర్థమైపోయింది. బీసీల ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు కేవలం ఆయనకు కావాల్సింది ఆయన పాకెట్ ప్రయోజనాలు కావాలి. ఆయన జేబు నింపుకునే ప్రయోజనాలు కావాలి. లో స్టేజ్ నుంచి వచ్చినోడికి డబ్బు ఒక్కసారి ఆశ చూసేసరికి ఆ జేబు నింపుకునే ప్రయత్నంలో 100 కోట్లు వచ్చి పడితే ఆ 100 కోట్లతోటి మళ్ళీ పైసా రాజకీయం చేయాలి. అంతే తప్పించి నా బీసీ వాదం లేదు ఆయన దగ్గర, నా ఎస్సీ వాదం లేదు. ఏమన్నా అంటే నేను దళిత భార్యను చేసుకున్నా అంటే, దళిత భార్యను చేసుకున్నప్పుడు ఎంతమంది దళితులను నీ దగ్గర ఉంచుకొని కనీసం వాళ్ళని మంచి పొజిషన్లో ఉంచినావు చెప్పు. డ్రైవర్ ఉంచుకుంటావు నీ దగ్గర, వాళ్ళని కూడా ఎల్లగొట్టినావుగా లెక్క. ఇప్పుడు డ్రైవరు నీ దగ్గర దళితుడు ఉండాలి, పిఏ నీ దగ్గర దళితుడు ఉండాలి. కానీ అదే దళితుడు నీ పక్కన సూటు బూట్ వేసుకొని తెల్లాంగి వేసుకొని కూర్చుంటే వద్దు. మళ్ళా నా భార్య దళిత అంటావు, నా ఆఫీసులో దళితులు ఉన్నారు అంటావు. ఏడున్నారు నీ ఆఫీసులో దళితులు? ఒకడు డ్రైవర్ ఉండే, ఒకడేమో పిఏ ఉండే. ఇదా నీ దళిత ప్రేమ? దళిత ఇంట్లో పిల్లని చేసుకున్నప్పుడు ఎట్లుండాలి నువ్వు? దళితుల కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవాలి నువ్వు. అవును, ఆమె జాబు, ఆమె ఉద్యోగం. మనము పచ్చి నిజాలు మాట్లాడుతా అంటే భరించలేరు అంతే. అవునవును కరెక్ట్. బ్రదర్, నీకు ఎవ్వరు ఫోన్ చేసినా బెదిరించినా నాకు ఫోన్ చేయి, చక్కగా డీజీపీ గారి దగ్గరికి పోదాం. మరి వీళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేస్తారో, ఎంత బెదిరిస్తారో చూద్దాం. ఎవరికి ఎదిరేది లేదు, బెదిరేది. మనం ఒక దగ్గర పోయినా అక్కడనే ఆ స్టాండ్ మీదనే ఉంటాం అంతే. అదిరేది ఎక్కడి, బెదిరేది ఎక్కడి. యుద్ధంలో దిగినాక వీరుడు వీరమరణమే పొందాలి తప్పించి ఆయుధం పాడేసి ఉరుకుతారా? తింటే నెత్తురుకూడు తిన్నా కానీ జోలకూడు తినలేము. అంతే కదా మరి. జోలకూడులు అన్ని వీనికి అలవాటు అట్లా. అంతే. ఓకేనా, నువ్వు ధైర్యంగా ఉండే, ఏం కాదు. సరే అన్న, మరి నేను ఎప్పుడు ప్లాన్ చేస్తాను మరి? చేద్దాం. ఓకే రైట్.